ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ అరుణాచలం దర్శనం అయితే అయిపోయింది. ఇంకా తిరువణమలై ఆటో అయితే బుక్ చేసుకున్నాం బస్ స్టాండ్కి. ఈ బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి కాదు, మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. కాంచీపురం వెళ్ళే బస్సులో ఆ బస్ అయితే ఎక్కాము. ఈచ్ పర్సన్కి 110 రూపీస్ ఛార్జ్ అనమాట. పిల్లలకైతే 51 రూపీస్. ఇంకా మేము వెళ్ళేటప్పటికి 8:15 అలా అయింది. ఇంకా దర్శనం చేసుకొని నైట్ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడ దగ్గరలోనే రూమ్ అయితే ఇలా ఉంది. దీనికైతే మాకు 1500 పర్ నైట్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి మేము రూమ్ అయితే వెకేట్ చేస్తాము. ఎర్లీ మార్నింగ్ కామాక్షి అమ్మని మళ్ళీ దర్శించుకున్నాము. మార్నింగ్ దర్శనము, నైట్ దర్శనము, లాస్ట్ నైట్ దర్శనం మాదే అండ్ ఎర్లీ మార్నింగ్ దర్శనం కూడా మాదే అయింది. చాలా బాగా అయింది దర్శనం. ఇంకా అక్కడి నుంచి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. అక్కడ దగ్గరలో 5 టెంపుల్స్ అయితే తిప్పుతారన్నారు. 500 అనమాట. దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని కాంచీపురం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కిపోయాం. మేము తిరువణమలైకి వెళ్ళాలి. అక్కడి నుంచి వైజాగ్కి ట్రైన్ అనమాట మాకు. మాకు తిరువణమలై నుంచి కాంచీపురం వెళ్ళడానికి 4 అవర్స్ అయితే టైం పట్టింది. డైరెక్ట్గా అయితే ట్రైన్ లేదు, మేము బస్లోనే వెళ్ళాం అనమాట. బస్కి మాకు 4 అవర్స్ టైం అయితే పట్టింది. అరుణాచలం శివయ్య దర్శనం అండ్ కంచి కామాక్షి అమ్మ తల్లి దర్శనం బాగా అయితే అయింది. జర్నీ అంతా హ్యాపీగా అయిపోయింది. ఇంకా వైజాగ్ అయితే వచ్చేసాం అనమాట. ఇంకా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.